అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీడియో ఏంటా అనుకుంటున్నారా? ఏంటా అని చూస్తే నేను ఇక్కడ స్టిచ్చింగ్ అనేది నైట్ 7:50కి అంటే 8:20 8:15 కల్లా స్టార్ట్ చేశాను. అది కూడా నైట్ అనమాట. ఎందుకంటే నాకు ఎందుకో అప్పుడు ఇంట్రెస్ట్ వచ్చింది. 4-5 డేస్ నుంచి నేను స్టిచ్చింగ్ వర్క్ చేయట్లా. హెల్త్ అప్సెట్‌గా ఉండి కొంచెం నేను ఏం పని చేసుకోలేక అలా నీరసంగా ఉన్నాను. హాస్పిటల్‌కెళ్ళొచ్చిన తర్వాత కొంచెం క్యూర్ అనిపించి ఇంకా సరే అని నిన్న నైట్ డోర్ కర్టెన్స్ అనేది కొంచెం స్టిచ్చింగ్ చేద్దాము, అవన్నీ పొడవుగా ఉన్నాయని అవన్నీ తీసేసాను. అంటే డోర్ కర్టెన్స్ అంటే మనం బట్టల అరమరకని నేను తీసుకున్నా. అవన్నీ స్టిచ్ చేద్దాం అనేసి వెళ్తా గదిలోకి. అవి కుట్టిన తర్వాత నాకెందుకో ఈ బ్లౌజ్ ఎప్పటినుంచో కటింగ్ చేసేసి ఉంటుంది కదా! ఇది కూడా స్టిచ్ చేసేద్దాం. మళ్ళీ ఆళ్ళు ఎప్పుడు అడుగుతారో తెలీదు. ఈవిడేమో కోయిటా వెళ్తదనమాట, ఈ బ్లౌజ్ గల్లా ఆవిడి. మళ్ళీ వచ్చి అర్జెంట్‌గా నేను వెళ్ళిపోతున్నానంటే అప్పటికప్పుడు ఇవ్వలేను కదా అనేసి నేను స్టిచ్చింగ్ అనేది మొదలుపెట్టాను. 8:15 లేదా 8:20 కల్లా స్టార్ట్ చేసుంటాను. అప్పుడు స్టార్ట్ చేస్తే నాకు వచ్చి బ్లౌజ్ అవ్వేటప్పటికి 9:30 అబోవ్ అయిందనమాట. ఎందుకంటే ఈ బ్లౌజ్ అంతా పూస వర్క్ వచ్చిందండి. బీడ్స్ వర్క్ అంటారు కదా! ఈ సూదులేమో ఒక సూది ఇరిగిపోయిందా, ఆల్రెడీ ఒక సూది అయితే ఇరిగిపోయిందనమాటను. మళ్ళీ ఇంకో సూది పెట్టుకొని మళ్ళీ స్టిచ్ చేయడం మొదలుపెట్టా. ఇంకా మొత్తం కుట్టడం అయితే చూపించలేదు కానీ నార్మల్గా సైడ్ జాయింట్లు చేయడం మాత్రమే మీకు చూపిస్తున్నాను. బ్లౌజ్ చూడండి, కానీ ఎంత బాగా వచ్చిందనుకున్నారు. బ్లౌజ్ చూడడానికి ఏదో పైన మెరుగులు మనం అన్నట్టు పైకి చూడడానికి ఏమి కనిపించకపోయినా దానికి ఒక రూపాన్ని దిద్దేటప్పటికి మట్టి చూడండి, మట్టి చూడడానికి ఒక మట్టి ముద్దలా ఉంటుంది. దాన్ని మనం ఏ విధంగా మలిచి దాన్ని ఏ విధంగా కుండ కింద తయారు చేసినా, ఒక బౌల్ కింద తయారు చేసినా దానికొచ్చే రూపానికి తగ్గ అందం ఎలా ఉంటుందో బ్లౌజ్ కూడా అంతేనండి. చూడడానికి ఏమి ఇదేంటి అన్నట్టు అనిపిస్తుంది. దాన్ని కుట్టి దాన్ని మనం అన్నీ చేసిన తర్వాత దానికొచ్చిన అందం చూసి నిజంగా మురిసిపోతాం కదా! ఎవరి వర్క్ ఆళ్ళదే. అక్కడ కుమ్మరి వాళ్ళు ఎలా అయితే కుండలను చేసి వాటికి ఆ రూపాన్ని ఇచ్చిన తర్వాత వాళ్ళు ఎంత మురిసిపోతారో, ఒక టైలర్‌గా నేను కూడా అంతే అండి. నాకులాగా అందరూ అంతేనేమో. ఏదైనా మనం కుట్టేప్పుడు దాన్ని చూసి ఇలా కుడతామని చెప్పేదానికన్నా అది కుట్టి చూపిచ్చి దాన్ని చూసి ఆనందపడడంలో చాలా హ్యాపీనెస్ ఉంటది కదా! నేను కూడా సేమ్ అనమాట. దాన్ని ముందు ఇలా కుట్టాలి అనుకుంటా. అది కుట్టిన తర్వాత ఎలా వస్తదో అన్న ఆలోచన కన్నా అది కుట్టాక అదంతా పర్ఫెక్ట్‌గా వచ్చి మనం వేసుకున్న తర్వాత ఆ బ్లౌజ్ అయినా, డ్రెస్ అవనివ్వండి, ఏదైనా సరే కరెక్ట్‌గా ఉంటే నాకు చాలా ఇష్టం అనమాట. అన్ వాళ్ళు కుట్టించుకున్న వాళ్ళకన్నా నేనే ఎక్కువ హ్యాపీగా ఫీల్ అయిపోతాననమాట. నాదే నేను కుట్టుకొని వేసుకున్నంత హ్యాపీ అనిపిస్తది. ఈ బ్లౌజు ముందు బ్యాక్ సైడ్ అంతా వర్క్ ఇచ్చేశారు కదా! హ్యాండ్స్‌కి బ్యాక్ సైడ్ వర్క్ ఇచ్చారు. నేను ఈ వర్క్ వచ్చేయడం వలన దీనికి పాట్ నెక్ ఎలా ఎడతాము, పికాక్స్ ఏమో మధ్యలో పికాక్స్ వచ్చినాయి, అవి కూడా కట్ అయిపోయినాయి. ఆళ్ళేమో పాట్ నెక్ ఎట్టమన్నారు, ప్రిన్స్ కట్ ఎట్టమన్నారు, వెనకమాల హుక్స్లు ఎట్టమన్నారు. ఇదేంటి ఏం చేయాలో మళ్ళీ పైపింగ్ చేయమన్నారనమాట. ఏం చేయాలో నాకు అసలు ఏం అర్థం కాలా. సరేలే ట్రై చేసేద్దాం ఏదో రకంగా అన్నట్టు కటింగ్ చేసేసాను. పాట్ నెక్ పెట్టి బ్యాక్ హుక్స్‌లకైతే కట్ చేశా. తర్వాత ఉంది చూడండి, నేను కుట్టేప్పుడు నిజంగా ఇంత టైంలో నేను 2 బ్లౌజెస్ స్టిచ్ చేస్తానేమో అన్నంత ఫీలింగ్ వచ్చింది నాకైతే. కానీ కుట్టిన తర్వాత వన్స్ నేను పడ్డ కష్టమంతా మర్చిపోయి నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాను. ఈ బ్లౌజ్ స్టిచ్ చేసినంతసేపు చాలా కష్టంగా, బాబోయ్ ఇది ఎప్పుడవుతుందో అనుకున్నాను కానీ ఒక్కసారి స్టిచ్ చేసి దాన్ని చూసిన తర్వాత నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది. నేను అనుకున్నట్టే వచ్చింది. కరెక్ట్‌గా వాళ్ళు చెప్పినట్టు నేను స్టిచ్ చేయగలిగాను అనిపించిందనమాట. నాలాగే ఎంతమంది ఉన్నారండి, ఎవరైనా అంతే కదా! నాకైతే నేను అలాగే ఉంటాను. నా బ్లౌజుల కన్నా ఎక్కువ ఎదుటి వాళ్ళ బ్లౌజులు స్టిచ్ చేసి వాళ్ళు మంచిగా కుట్టినప్పుడు, వాళ్ళు వేసుకున్నప్పుడు వాళ్ళకొచ్చే హ్యాపీనెస్ కన్నా నాకొచ్చే హ్యాపీనెస్ ఎక్కువగా ఉంటదనమాట. వీడియో ఇంతేనండి. సింపుల్‌గా ఇలా బ్లౌజ్ అయితే స్టిచ్ చేసేసాను. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్.